జాతికి చెందిన వ్యక్తి. హ్మ్. ఆయన రకరకాల ఇబ్బందులు అనుభవించి తన ఒక జీవితంలో ఉన్నతమైన చదువు చదువుకొని రాజ్యాంగాన్ని రాసే అవకాశం వచ్చినప్పుడు, నా అణగారు వర్గాలు ఏవైతే కులాలున్నాయో, ఏవైతే అణచివేతకు నెట్టిబడేవాయో, ఏవైతే అంధకారం వైపు నెట్టివేయబడేవో, ఏవైతే సభ్య సమాజంలో అందరితో పాటు కలిసి బతకలేకపోయినాయో వాళ్ళందరికీ కూడా రిజర్వేషన్ అనే హక్కిచ్చి, వాళ్ళందరూ కూడా మెయిన్ స్ట్రీమ్‌లోకి తీసుకొస్తే బావుంటది అనే ఆలోచనతోని, ఆ రోజు చట్టసభలో సమ్మతితోని రిజర్వేషన్ ప్రతిపాదించిన తర్వాత, అక్కడున్న మేధావులు ఎవరైతే ఉన్నారో, డాక్టర్ అంబేద్కర్ ఏదైతే రిజర్వేషన్ ప్రతిపాదిస్తారో, ఇది వాస్తవంగా హిందూ సమాజంలో వాళ్ళందరూ కూడా ఇబ్బంది పాలైనరు. కాబట్టి వాళ్ళకు రిజర్వేషన్లు ఇచ్చినట్టయితే, వాళ్ళు కూడా మిగతా సమాజంలో కులాల అనుగుణంగా వాళ్ళు ఒక దాటికొస్తారు అని ఆలోచనతోని ఆ రోజు రిజర్వేషన్‌లో పెట్టబడ్డది. తర్వాత కొన్ని రోజులకి ఆ రిజర్వేషన్ విషయంకి వచ్చిన తర్వాత 1950లో ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చింది. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఏమిటి అంటే అన్ని రాష్ట్రాల ప్రముఖులందరూ కూడా వాళ్ళు ఆమోదం తెలిపిన తర్వాత చట్టసభలో ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చింది. ఏమిటి ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అంటే షెడ్యూల్ కులాలకు చెందిన ఈ హిందూ సమాజంలో కులవర్గ వర్ణ విభేదాల వల్ల ఇబ్బందులు పాలై వాళ్ళకు మాత్రమే రిజర్వేషన్లు. అదే రకంగా ఈ భారతీయ సభ్యతలో భాగంగా సిక్కులు, హ్మ్. బౌద్ధులు. బౌద్ధులు, జైన్లు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఒక రిజర్వేషన్ అధికారాలు పొందే అవకాశం ఉన్నది. దానికి భిన్నంగా ఈ దేశానికి సంబంధం లేని మతాలు ఏవైతే ఉన్నాయో, క్రైస్తవ మతం, హ్మ్. ముస్లిం మతం, ఈ మతాల అన్నిటికీ కూడా ఎవరైతే ఒకవేళ షెడ్యూల్ కుల ఎస్సీలు అని పరిగణనలో ఉన్న దళితులు ఎవరైతే మతం మార్చుకొని క్రైస్తవకి ఇస్లాం మతం తీసుకున్నట్టయితే వాళ్ళకి ఈ యొక్క షెడ్యూల్ కులాల ఒక రిజర్వేషన్ హక్కు కోల్పోతారు. దాని అనుగుణంగా షెడ్యూల్ కులాలకు సంబంధించిన వాళ్ళకి ఏదైతే భద్రత ఉన్నదో సమాజంలో భద్రత అదంతా కూడా కోల్పోతారు. సరే, ఇప్పుడు అని మీరు చెప్పినట్లే ఈ ఎవరైతే ఎస్సీ దళితులు ఉన్నారో వాళ్ళు సిక్కు మతంలోకి మారినా, బౌద్ధ మతంలోకి మారినా వారి హక్కు కోల్పోరు. ఎప్పుడైతే క్రిస్టియానిటీలోకి, ముస్లింలలోకి మారతారో, మతం మారతారో అప్పుడు మాత్రమే వాళ్ళ హక్కు ఉనికి కోల్పోతారు. ఇదెందుకు సార్? ఎందుకు సిక్కు మతం, బౌద్ధ మతం స్పెషల్ ఎస్సీలకి? ఎందుకంటే ఈ ఈ దేశంలో హిందూ ఒక సనాతన సభ్యత చూసినట్టయితే మనం చూస్తూ వచ్చినాము. ఈ జాతి ఈ భు- ఈ భు- ఈ సభ్యతలో భాగమైన జీవన విధానంలో భాగమైన కొన్ని సాంప్రదాయాలు అవి. ఓకే. సిక్కు సాంప్రదాయం ఆ రోజు గురు గోబింద్ సింగ్ జీ మహారాజ్ హిందువుల మీద విదేశాల నుంచి ఏదైతే ఆక్రాంతలు వచ్చి వీళ్ళని మతం మార్చుకోవడానికి ఉత్పీడన చేసి మతం మార్చుకునే క్రమంలో గురు గోవింద్ సింగ్ జీ మహారాజ్ ఆయన ఒక సిక్ సాంప్రదాయాన్ని ప్రారంభించి హిందువుల పక్షాన నేను పోరాటం చేస్తా అని ముందుకు వచ్చిన ఒక మహానుభావుడు. అంటే ఈ జాతి ఈ ఒక హైందవ సంస్కృతిలో జీవన విధానంలో ఒక భాగమైన మన కోసం ముందు వచ్చి కత్తి పట్టుకున్న ఒక సముదాయం అది సిక్కు సముదాయం. అదే రకంగా దశావతారంలో భాగమైన 10వ దశావతారంగా మనం భావిస్తున్న బుద్ధుడు, ఆ బుద్ధుని జన్మించిన ఒక క్షేత్రం ఇది. ప్రపంచానికి కూడా శాంతి అనే మార్గాన్ని చూపించిన మహానుభావుడు బుద్ధుడు. కాబట్టి ఆ 2 వర్గాలలో కూడా కులాలు వెనుకబడ్డ కులాలు ఉన్నాయి. ఒకవేళ హిందూ సమాజంలో అరే హిందూ సమాజంలో పుట్టి పెరిగిన నేను కొంచెం ఈ కులాల పరంగా కొంచెం విభేదం కలుగుతున్నది కాబట్టి నేను సిక్కు సంప్రదాయం తీసుకుంటా అంటే అనుమతి తీసుకోండి, హ్మ్. బౌద్ధ మతం తీసుకుంటా అంటే తీసుకోండి. దానికి ముఖ్యమైన ఒక సూత్రమే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఓకే. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన జీవితంలో నేను హిందూ సమాజంలో ఏదైతే కులపరమైన వివక్ష ఉన్నదో దానికి నేను చాలా బాధపడుతున్నా, జీవితం మొత్తం నేను అనుభవించిన కాబట్టి నేను హిందువుగా జన్మించిన కానీ హిందువుగా మరణించను. నా జీవితకాలం చివరి రోజుల్లో ఆయన బౌద్ధ మతం తీసుకొని ఆయన జీవితాన్ని కాలం చేయడం జరిగింది. ఆ రకంగా అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితంలో బౌద్ధ మతానికి ఒక ప్రాముఖ్యత ఉన్నది. అదే రకంగా ఈ భారతీయ సభ్యతలో సిక్కు సమాజానికి కూడా ఒక ప్రాముఖ్యత ఉన్నది. దాంట్లో కూడా ఈ వెనుకబడ్డ తన అనుభవించిన కొన్ని కులాలు ఉన్నాయి. వాళ్ళనందరినీ కూడా దాంట్లో చేర్స్తే బాగుంటుంది. దానికి భిన్నంగా ఈ క్రైస్తవ మతము, ఇస్లాం మతం అనేది ఈ గడ్డ మీద పుట్టిన మతాలు కాదు. అందు గురించే దానికి ఎస్సీ అర్హత